హలో ఫ్రెండ్స్, పూల చొక్కా అనే ఒక ఛానల్ వాడిని చూసింటారు. వాడి పేరు నవీన్ నాయక్. ఆడు ఎప్పుడు కూడా వేరే వాళ్ళపైన పడి ఏడుస్తూ ఉంటాడు. వేరే వాళ్ళని ఇమిటేట్ చేస్తూ వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళని ట్రోల్ చేస్తూ వీడియోలు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. వాడు రీసెంట్గా వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి ఒక లైవ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ లైవ్లో సినిమాలు అన్నిటి గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో వీడు నవీన్ పూల చొక్కా నవీన్ మీకు పెద్ద స్టోరీ తెలుసా అని అడిగాడు. నాకు తెలుసు అని చెప్పాడు. తర్వాత అక్కడితో ఆగకుండా తర్వాత ఈ స్టోరీతో చికిరి గికిరి అనుకుంటూ ఏం సాధిద్దామని ఈ సినిమా తీస్తున్నారు అన్న విధంగా, అంటే స్టోరీలో సత్తా లేదు, స్టోరీ ఏం బాగాలేదు, మూవీ బాగుండదన్న అనే విధంగా, ఇంకా ఈ స్టోరీ మరి ఎలా లీక్ అయిందో ఇతని దగ్గర వరకు ఎలా వచ్చిందనేది కూడా తెలియకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా ఆ విధంగా మాట్లాడడం. చికిరి సాంగ్ వరల్డ్ వైడ్ ఎంత పాపులర్ అయిందో మనం చూసాం. అటువంటి అంచనాలు ఉన్న ఒక మూవీ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడడం, ఆ సినిమా రిలీజ్ కాకముందే దానిపైన ఆసక్తి పోయేలాగా చేయడం, వీడు చెప్పినంత మాత్రాన అది పోతుందో లేదనేది సెకండరీ. అది బట్ ఒక రివ్యూవర్గా ఉన్నాడు. ఎన్నో సినిమాల గురించి నెగిటివ్ రివ్యూ ఇవ్వడం జరిగింది. వాళ్ళ డబ్బులు ఇస్తే బాగా చేస్తాడని టాక్, డబ్బులు ఇవ్వకపోతే ఆ సినిమాని తొక్కేస్తాడని చాలా వరకు కూడా ఇతని పైన అభియోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బయట స్పెక్యులేషన్స్. నేను కూడా ఇతను రివ్యూస్ చూసేవాడిని. ప్రతి సినిమాకి ఇతను పెద్ద టెక్నీషియన్ లాగా ఒక 100 సినిమాలు తీసిన డైరెక్టర్లు కూడా ఇతనిలాగా పేర్లు పెట్టాడు ఆ సినిమాలకు. ఆ రేంజ్లో సినిమాలను నాశనం చేశాడు. సినిమా పైన డిపెండ్ అయ్యి సినిమాలను తొక్కే ప్రయత్నం చేస్తుంటాడు ఈ నవీన్ నాయక్. ఈ నవీన్ నాయక్ పెద్ద మేధావిలాగా రివ్యూలు చెప్పుకుంటూ మొత్తం సినిమాని మొత్తం ఆవహించేసేలాగా, మొత్తం సినిమా ఇంకా ఇతనికి తప్పితే ఇంకెవరికి తెలియదనేలాగా ఆ రివ్యూలు చెప్తూ ఉంటాడు, టమోటాలు ఇస్తూ ఉంటాడు. చాలా మూవీస్ ఇతని వల్ల, ఇతని నెగిటివ్స్ రివ్యూస్ వల్ల లాస్ అయినాయని కూడా అంచనా ఉంది. అయితే రీసెంట్గా వచ్చిన ఇతని ఏదైతే కామెంట్స్ ఉన్నాయో పెద్ద సినిమా పైన, చాలా వరకు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇతని పైన కోపంగా ఉన్నారు. అంతేకాకుండా విశ్వక్సేన్ కూడా చాలా సీరియస్గా ఇతని పైన విరుచుకుపడ్డాడు. సినిమా పైన ఒక పారాసైట్స్ లాగా పడి సినిమా నుంచి డబ్బులు సంపాదిస్తూ తన ఫ్యామిలీని పోషించుకుంటూ ఆ డబ్బులతో భోజనం చేస్తున్నాడు. ఇప్పుడు ఇతను చేసిన మాటలు ఎలా ఉన్నాయంటే, తన తినే ప్లేట్లోనే ఎంగిలి ఉమ్మేలాగా అతని ప్రవర్తన ఉంది అని విశ్వక్సేన్ కూడా చాలా సీరియస్గా అతని పైన కామెంట్ చేయడం జరిగింది. అయితే పెద్ద సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా దీనిపైన రియాక్ట్ అవ్వలేదు. ఒకటైతే నిజం, రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ఈ పూల చొక్కగాడు ఎక్కడైనా దొరికితే కొట్టినా కొడతారు. అందుకే పూల చొక్కగాడు ఇప్పటికైనా మాటలను చేంజ్ చేసుకొని క్షమాపణ చెప్పి, ఈ సినిమా ఎలా తనకి తెలుసు, ఎక్కడి నుంచి లీక్ అయిందనేది చెప్పి క్షమాపణలు చెప్తే బతికి పడిపోతాడు. లేదంటే ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా కొడతారనేది బయట ఉన్న టాక్.